చిన్న కథ. కథ పేరు ఏంటంటే చిన్న గింజ పెద్ద సందేశం. ఒక గురువుగారు ఏం చేస్తారు, శిష్యుని పిలిచి ఇది ఎంత చిన్న గింజో చూసారా అంటారు. ఏముంది గురూజీ అందులో, చిన్న గింజే కదా, ఏమిటి అందులో గొప్పట. అదే మీరు చేస్తున్న పొరపాటు. ఆ చిన్న గింజ మనకు ఎంత నేర్పిస్తుందో చూడండి అని ఆయన ఓ రోజు తీసుకెళ్ళి ఒక గింజని అక్కడ పాతారు, వాళ్ళందరికీ చూపించి. పాతిలా చిన్న మొక్కాయి పెద్ద వృక్షం అవుతుంది. అయితే అది అయిన తర్వాత ఇప్పుడు గురూజీ అంటారు, చూసారా మీరు చిన్న గింజే ఏమి చేస్తుంది అని అనేసారు. ఈ చిన్న గింజే పెద్ద వృక్షమైంది. ఎంతమందికో చెట్టు దారిని పోయే వాళ్ళందరికీ నీడనిస్తుంది. పైన ఎన్నో రకాల పక్షులు గూడులు కట్టుకొని నివసిస్తున్నాయి. ఎంతమందికో చల్లని సేదగాలిస్తుంది. ఈ చెట్టు పళ్ళు పండుతుంది, కాయలు కాస్తుంది. ఇవన్నీ మనందరికీ పనికొచ్చేటట్టున్నాయి. కాబట్టి చిన్న గింజని తీసి పారేశారు మీరు. చిన్న గింజే కదా గురువు గారు అన్నారు. చూసారా చిన్న గింజ అయినా ఎంత మనకి ఇచ్చిందని. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేను, మనం చేసే పని చిన్న పనే, కానీ దానివల్ల పెద్ద రిజల్ట్ రావచ్చు ఎప్పుడో ఒకప్పుడు. చిన్న పనే కదా అని తాత్సారం చేయడం, దాన్ని చులకనగా చేయడం, ఆ పని చేయకుండా ఉండడం, అలా చేయకుండా చిన్న పని అయినా కూడా శ్రద్ధగా చెయ్యాలి. సామెత ఉంది కదండి, చిన్న పామైనా పెద్ద కర్రతోటే కొట్టాలి. చిన్న పామే కదా అని చిన్న కర్రతో కొడితే అది ఎగిరి పైపడి మనకి కాటేస్తుంది. కాబట్టి ఏదైనా కూడాను చిన్న పనైనా కూడా శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చేస్తే మంచి సత్ఫలితాలను ఇస్తుందని అర్థం.